హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీడితో డ్యాన్స్ 369. ఫ్రెండ్స్, మనమైతే మనం 46 ఎపిసోడ్స్ అయితే మనం చూసాం ఖచ్చితంగా. ఎందుకంటే డ్యాన్స్ బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి, ఎవరు ఎలా నేర్చుకోవాలి అనేది అయితే నేనైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు 47th ఎపిసోడ్ అయితే నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏమి ఆలోచించకుండా ఈ ఎపిసోడ్స్ అయితే ఫాలో అవ్వండి. బిఫోర్ ఎపిసోడ్స్ అయితే కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే డ్యాన్స్ నేర్చుకునేది ఎంత అవసరమో మీకు పోను అర్థమవుతుంది. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండాలంటే మీకు ఈ డ్యాన్స్ బేసిక్స్ అనేది చాలా అవసరం. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం 47th ఎపిసోడ్లో ఏ స్టెప్స్ అయితే చెప్పబోతున్నాం, 2 స్టెప్స్ అయితే నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఆ యొక్క స్టెప్స్ అయితే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మన లెగ్స్ చూసినట్లయితే అంటే ఇంతకుముందు అయితే చాలా ఈజీ స్టెప్స్ అయితే మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో నాకు తెలిసి బిఫోర్ స్టెప్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా కంటిన్యూస్ స్టెప్స్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క ఎపిసోడ్ చూసే ముందు దాన్ని బిఫోర్ ఎపిసోడ్స్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది. కాబట్టి ఫ్రెండ్స్, ముందు ఎపిసోడ్స్ కూడా 46th ఎపిసోడ్ వరకు మీరు కంటిన్యూగా చూడండి. ఎందుకంటే బేసిక్స్ అర్థం కావాలంటే, మీకు మూమెంట్ అర్థం కావాలంటే ఖచ్చితంగా అయితే మూవ్ అవ్వచ్చు. కాబట్టి ఈ ఎపిసోడ్ చూసే ముందు దాన్ని కూడా చూసేయండి. కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ మన సాంగ్లోకి, ఏ సాంగ్లో కన్నా వెస్టర్న్ కావచ్చు, నెక్స్ట్ మాస్ కావచ్చు, ఏదైనా కూడా మీకు ఆ రెండింటికి యూజ్ అయ్యేలా నేను మూమెంట్స్ అయితే మీకు నేర్పిస్తాను. అది కూడా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఫస్ట్ మనం ఇలా సిట్ అవ్వాలి. ఇలా సిట్ అయిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇలా పెట్టిన తర్వాత ఓకేనా, చూడండి లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి, రైట్ లెగ్ని ఇలా తీయాలి. బాగా చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ 1 గుర్తుపెట్టుకోండి. చెప్తున్నాను చూడండి, రైట్ లెగ్ ఓకేనా, ఇది 1. అలాగే లెఫ్ట్ లెగ్ 1 ఓకేనా, ఇది 1 ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 2, అలాగే రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ అనమాట, ఆపోజిట్లో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఈజీయే స్టెప్స్. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే నేను చెప్పినట్టు ఫార్మాట్లో చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి, 1 2 అంటే ఫస్ట్ ఎలా మూమెంట్ ఇవ్వాలని చెప్తున్నాను. 2, తర్వాత 3 4 5 6 7 8. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా మీరు ఎట్లాగంటే మనం మూమెంట్ చేసేటప్పుడు ఏది అనేది మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎలా సిట్ అవ్వాలి. మనం ఇలా చూడండి, ఎలా సిట్ అయ్యాను నేను. ఈ యొక్క మీరు చూసినట్లయితే ఈ లెగ్స్ ఇలా కూర్చోవాలి. మనం ఇలా కూర్చుంటేనే మీకు ఆ స్టెప్ మూమెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి, 1 2 3 4 5 6 7 8. ఇది కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఎపిసోడ్ అంటే ఫస్ట్ మూమెంట్ స్లో మూమెంట్ నేర్చుకున్న తర్వాత ఫాస్ట్ చేయాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 స్టెప్స్గా తీసుకోవాలి మనం ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు మూమెంట్ ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఈ యొక్క అంటే కష్టంగా ఉండొచ్చు, బట్ మీకు చేసే కొద్ది మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మూమెంట్ ఇది ఎపిసోడ్లో చూడండి. కావాలంటే ఈ ఎపిసోడ్లో ఫస్ట్ మూమెంట్ ఎలా నేర్పించాను చూసారా. ఇది మీకు చేసే అంటే మీరు చేస్తూ ఈ మూమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మూమెంట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫాస్ట్గా ఎలా చేయాలో చూడండి. ఈ మూమెంట్ 1 2 3 4 5 6 7 8. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్. ఫ్రెండ్స్, ఫాస్ట్గా ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూపించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ అంటే మనం 47th ఎపిసోడ్లో ఫస్ట్ స్టెప్ ఎలా చేయాలో మనం చూసాం. అలాగే ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఒకటి హార్డ్గా చెప్తాను, ఒకటి ఈజీగా చెప్తాను. కాబట్టి నేను అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లెగ్ మూమెంట్లోనే చెప్తాను నేను, ఓకేనా. లెగ్ అనేది కింద ఎలా చెప్పాను, అలాగే పైన మూమెంట్ కూడా ఎలా చేయాలని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, కౌంటింగ్ 1 రైట్ సైడ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, హ్యాండ్స్ని ఇలా అంటున్నాను ఫస్ట్, ఇలా అంటున్నాను. తర్వాత లెగ్ చూడండి, లెగ్ మూమెంట్ చూడండి ఒకసారి. లెగ్ని అబ్జర్వ్ చేయండి, అందరూ లెగ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. చూడండి,
2 3 4 5 6 7 8 చూసారా ఫ్రెండ్స్? ఎందుకంటే ఈజీ, చాలా ఈజీ, మీరు టెన్షన్ పడద్దు. ఎందుకంటే మూమెంట్ చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేసుకుని కౌంటింగ్లో ఫాలో అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 8. హ్యాండ్స్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎలా అంటే 1 2 3 4 5 6 7 8. చూసారా? హ్యాండ్స్ అలా ప్రాక్టీస్ చేయండి. అలాగే తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే లెగ్స్ ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 5 6 7 8. చూసారా? ఇప్పుడు హ్యాండ్ చూపించాను, లెగ్ చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8. చూసారు కదా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం ఈ 47th ఎపిసోడ్ అయితే మన 47th ఎపిసోడ్ అయితే 2 స్టెప్స్ అయితే చూడడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఖచ్చితంగా అయితే 2 స్టెప్స్ ఫాలో అవ్వండి. అలాగే దీన్ని చూసే ముందు బిఫోర్ ఎపిసోడ్స్ అయితే చూడండి, 46 ఎపిసోడ్స్ వరకు బేసిక్స్ అయితే చాలా ఈజీ మూమెంట్స్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కడైనా ఏ ఫంక్షన్ అయినా కూడా ఈజీగా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఈజీగా చేసి మీరు హ్యాపీగా ఫంక్షన్లో ఈజీగా చేసేయచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.